హలో అండి. ఈరోజు మనం 8వ తరగతి లెక్కలు మ్యాథ్స్ సెమిస్టర్ 2లో 11వ అధ్యాయము క్షేత్రమితిలో 11.2 అభ్యాసం 11.1 ఆల్రెడీ చూసేసాము, ముందు వీడియోలో ఉంది, కావాలంటే చూడండి. 11.2 అభ్యాసం 11.2 చూద్దాం. ఈరోజు మొదటి లెక్క 11.2లో మొదటి లెక్క. ఒక టేబుల్ పై ఉపరితలం ట్రెపీజియం ఆకారంలో ఉంది. దాని సమాంతర భుజముల పొడవులు 1 మీటరు మరియు 1.2 మీటరు. వాని మధ్య లంబ దూరం 0.8 మీటర్లు అయిన దాని వైశాల్యాన్ని కనుగొనుము అన్నాడు. చూడండి, ముందు మనం లెక్కని పూర్తిగా అర్థం చేసుకోవాలి. సమాంతర భుజముల దూరాలు ఇచ్చాడు. ఈ 1 మీటరు 1.2 మీటర్లు. అలాగే లంబ దూరము అన్నాడు. లంబ దూరము 0.8 మీటర్లు, అంటే ఇది ఎత్తు అన్నమాట. అయితే వైశాల్యాన్ని కనుక్కోండి అన్నాడు. ట్రెపీజియం వైశాల్యానికి సూత్రం ఏంటంటే అర ఇంటూ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి. అర ఇంటూ హెచ్ అంటే 0.8 ఇంటూ ఏ 1 మీటరు ప్లస్ బి 1.2 మీటర్లు. అర ఇంటూ 0.8 ఇంటూ 2.2. ఆన్సరు 0.88 మీటర్ స్క్వేర్. 0.88 మీటర్ స్క్వేర్. రెండో లెక్క చూద్దాం. ఒక ట్రెపీజియం వైశాల్యం 34 చదరపు సెంటీమీటర్లు. దాని సమాంతర భుజాలలో ఒకదాని పొడవు 10 సెంటీమీటర్లు మరియు దాని ఎత్తు 4 సెంటీమీటర్లు అయిన రెండవ సమాంతర భుజం పొడవుని కనుక్కోండి అన్నాడు. ఇక్కడ ఇందాకేమో వైశాల్యం కనుక్కోమన్నాడు, ఇప్పుడేమో వైశాల్యం ఇచ్చి ట్రెపీజియం యొక్క ఒక భుజము ఎత్తు ఇచ్చి రెండో భుజాన్ని కనుక్కోమన్నాడు. ట్రెపీజియం వైశాల్యం సూత్రం ఏంది? అర ఇంటూ హెచ్ ప్లస్ హెచ్ అంటే 4 మీటర్లు ఇంటూ ఏ 10 మీటర్లు ప్లస్ బిని మనం కనుక్కోవాలి. అప్పుడు 2 10 20 ప్లస్ 2b = 34. 2b = 34 మైనస్ 20 అంటే 14. b = 7 సెంటీమీటర్లు. b = 7 సెంటీమీటర్లు. మూడో లెక్క. ట్రెపీజియం ఆకారంలో ఉన్న పొడం ABCD యొక్క కంచె పొడవు 120 మీటర్లు. BC = 48 మీటర్లు. CD = 17 మీటర్లు. AD 40 మీటర్లు మరియు భుజం AB సమాంతర భుజాలు అయిన BC ADలకు లంబంగా ఉంది. ఆయన ఆ పొలం యొక్క వైశాల్యాన్ని కనుక్కోండి అన్నాడు. చూడండి, ABCD మొత్తం కంచె పొడవు 120 మీటర్లు ఇచ్చాడు. కంచె పొడవు అంటే అప్పుడు అది పొలం చుట్టుకొలత అవుతుంది. అలాగే BC ఏమో 48, CD 17, AD 40 మరియు AB సమాంతర భుజాలు అయిన BCకి
ఏడీకి ఇది చూడండి, ఇది బీసీ, ఇది ఏడి, ఈ రెండింటికి లంబంగా ఉందంట. ఆయన దాని పొలం యొక్క వైశాల్యం కనుక్కోండి అన్నాడు. వైశాల్యం కనుక్కోవాలంటే ముందు మనం ఈ భుజం పొడవుని కనుక్కొని దాని యొక్క వైశాల్యాన్ని కనుక్కోవాలి. ఇప్పుడు ముందుగా భుజం పొడవు కనుక్కోవాలంటే మనకి ఉన్న ఆధారం ఏంటంటే దాని చుట్టుకొలత ఇచ్చాడు. చుట్టుకొలత 120 మీటర్లు. చుట్టుకొలత అంటే అన్ని భుజాలు కలిపి కదా, మనకి ఏబి ఒక్కటే లేదు, మిగిలిన అన్నీ ఉన్నాయి. 48, 17, 40 = 120. అప్పుడు ఏబి ప్లస్ 105 = 120. ఏబి = 120 మైనస్ 105 అంటే 15. భుజం పొడవు ఎంత వచ్చింది ఇక్కడ మనకి? 15 మీటర్లు వచ్చింది. ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ ఇది ఎత్తు కదా, ఇది సేమ్ కదా, ఇటువైపు వచ్చింది, ఇటువైపు కూడా వస్తుంది కదా. ఈ ఎత్తు అనేది మనకి 15 మీటర్లు వచ్చింది. ఇప్పుడు మనం వైశాల్యం కనుక్కుందాం. వైశాల్యం అంటే అరా ఇంటూ హెచ్ అంటే 15 ఇంటూ ఏ ప్లస్ బి అన్నాడు. ఏ వచ్చేసరికి 48 ప్లస్ బి వచ్చేసరికి 40. ఈ రెండు సమాంతర భుజాల కొలతలు ఇక్కడ తీసుకునేది మనం. తర్వాత అరా ఇంటూ 15 ఇంటూ 88, 2 1 2, దట్ ఈజ్ ఈక్వల్ టు 660 మీటర్ స్క్వేర్. ఆన్సర్ వచ్చేసరికి 660 మీటర్ స్క్వేర్. నాలుగో లెక్క చూద్దాం. ఒక మైదానం చతుర్భుజాకారంలో ఉంది. దాని కర్ణము 24 మీటర్లు మరియు దాని ఎదుటి శీర్షాల గుండా గీసిన లంబాల పొడవులు వరుసగా 8 మీటర్లు, 13 మీటర్లు అయిన దాని వైశాల్యాన్ని కనుగొనండి అన్నాడు. చూడండి, ముందు ఇది 2 త్రిభుజాలుగా విభజించబడితే ఈ త్రిభుజం వైశాల్యం కనుక్కొని ఈ రెండింటిని కూడితే దాని వైశాల్యం వస్తుంది. త్రిభుజ వైశాల్యానికి సూత్రం అరా ఇంటూ బిహెచ్. ఇప్పుడు అరా ఇంటూ బి అంటే 1, ఈ లంబం 13 కదా, 13 ఇంటూ ఈ కర్ణం పొడవు 24. అలాగే ఇంకొకటి అరా ఇంటూ ఇది 8 ఇంటూ ఇది 24. ఇప్పుడు 156, 96 ఈ రెండింటిని కూడండి. 252 మీటర్ స్క్వేర్ లేదా చదరపు మీటర్లు. ఆన్సర్ 252 చదరపు మీటర్లు. ఐదవది, ఒక రాంబస్ యొక్క కర్ణముల పొడవులు 7.5 సెంటీమీటర్లు మరియు 12 సెంటీమీటర్లు అయిన దాని వైశాల్యం కనుగొనుము అన్నాడు. రాంబస్ యొక్క వైశాల్యానికి సూత్రం అరా ఇంటూ D1 ఇంటూ D2. అరా ఇంటూ 7.5 ఇంటూ 12 దట్ ఈజ్ ఈక్వల్ టు 45 మీటర్ స్క్వేర్. సెంటీమీటర్ స్క్వేర్, ఇక్కడ కొలతలు సెంటీమీటర్లలో ఇచ్చాడు కదండి, అందుకని సెంటీమీటర్ స్క్వేర్.
మనం పెట్టేటప్పుడు ఆన్సర్ పెట్టేటప్పుడైనా ఒకసారి ప్రమాణాలని చూసుకొని పెట్టాలి. పొరపాటు పొరపాటు అయితే నేను దిద్దుతా, కానీ అక్కడ మీ పొరపాటు మార్కు పోయింది కాబట్టి చూసుకొని పెట్టుకోండి. 6వ లెక్క. ఒక రాంబస్ భుజం పొడవు 5 సెంటీమీటర్లు మరియు దాని ఎత్తు 4.8 సెంటీమీటర్లు అయినచో వైశాల్యం కనుగొనుము. దాని ఒక కర్ణం పొడవు 8 సెంటీమీటర్లు అయిన రెండవ కర్ణం పొడవును కూడా కనుగొనుము అన్నాడు. ఇప్పుడు చూద్దాం, లెక్కని చూద్దాం. మనకి రాంబస్ ఇచ్చాడు. ABCD. ఈ AB అనేది 5 సెంటీమీటర్లు. అలాగే ఇంకా ఏమేమి ఇచ్చాడు లెక్కలో? దాని కర్ణం పొడవు 8 సెంటీమీటర్లు ఇచ్చాడు. ఇది 8 సెంటీమీటర్లు ఇచ్చాడు. ఇంకా ఏమిచ్చాడు? ఎత్తు 4.8 సెంటీమీటర్లు ఇచ్చాడు. అయితే దాని యొక్క వైశాల్యం కనుక్కోండి అన్నారు. ఇప్పుడు ముందుగా రాంబస్ అంటే ఒక సమాంతర చతుర్భుజానికి సమానం. రాంబస్ అనేది కూడా సమాంతర చతుర్భుజం. అయితే ఇప్పుడు సమాంతర చతుర్భుజంలో రాంబస్లో భుజాలన్నీ సమానం. AB = BC = CD = AD. ఎంత ఇచ్చాడు? 5 సెంటీమీటర్లు ఇచ్చాడు. అలాగే దాని ఎత్తు ఎంత ఇచ్చాడు? 4.8 సెంటీమీటర్లు ఇచ్చాడు. ఇప్పుడు ఈ రాంబస్ యొక్క వైశాల్యం, సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం సూత్రం ఏంటి? B × H = 5 × 4.8 24 సెంటీమీటర్ స్క్వేర్. 24 సెంటీమీటర్ స్క్వేర్. అలాగే ఇప్పుడు ఇంకొక కర్ణాన్ని కూడా మనం కనుక్కోవాలి. రాంబస్లో ఇంకొక కర్ణాన్ని కనుక్కోవాలి. అది ఎలాగో చూద్దాం. రాంబస్ యొక్క వైశాల్యం మనకి 24 వచ్చింది. ఇప్పుడు కర్ణాల ఆధారంగా కనుక మనం వైశాల్యాన్ని కనుక్కోవాలంటే దానికి సూత్రం ఏంటిది? అర × D1 × D2. అర × D1 × D2 దట్ ఈజ్ ఈక్వల్ టు అర × ఒక కర్ణం 8 × D2 = 24. 2 ఒకట్లు, ఇక్కడ 2 ఒకట్లు 2 4. 20. ఈ 4 ఇటు వస్తే ఏమైంది? బై అయింది. 4 6 24. D2 = 6 సెంటీమీటర్లు. ఇది 6వ లెక్క. తర్వాత 7వ లెక్కని చూద్దాం. ఒక భవనంలోని నేల మొత్తం మీద రాంబస్ ఆకారంలో గల టైల్స్ని పరిచారు. రాంబస్ యొక్క కర్ణములు వరుసగా 45 సెంటీమీటర్లు 30 సెంటీమీటర్లు పొడవు కలిగి ఉన్నవి. ఆ భవనం యొక్క నేలను పాలిష్ చేయడానికి 1 చదరపు మీటరుకు 4 రూపాయల వంతున ఎంత ఖర్చవును అని అడిగాడు. ముందుగా రాంబస్ యొక్క కర్ణములు ఇచ్చాడు. అలాగే ఆ భవనంలో ఉన్న నేల మీద మొత్తం 3000 టైల్స్ పరిచారంట. వాటిని ఆ మొత్తం నేలను పాలిష్ చేయడానికి 1 చదరపు మీటర్కి 4 రూపాయల వంతున ఎంత ఖర్చు అవుతుంది అని అడిగాడు. అర × 45 × 30 ఎన్ని టైల్స్ పరిచాం మనం? 3000 టైల్స్ పరిచాం. ఎంత ఖర్చు అవుతుంది? 4 రూపాయలు ఖర్చు అవుతుంది 1 చదరపు మీటర్కి. 2 ఒకట్లు 2 2. ఇప్పుడు
90 ఇంటూ 9,000 9,9 81,000 బై ఇక్కడ మనకి లెక్కలో ఏమిచ్చాడు, సెంటీమీటర్లు ఇచ్చాడు. కర్ణం పొడవులు సెంటీమీటర్లు ఇచ్చాడు. దాన్ని మనం మీటర్లలోకి మార్చుకోవాలంటే బై 1000తోని డివైడ్ చేయాలి. బై 1000తోని డివైడ్ చేస్తే 810 రూపాయలు. ఎంత ఖర్చు అవుతుందండి? 810 రూపాయలు ఖర్చు అవుతుంది. 8వ లెక్క చూడండి. మోహను ట్రెపీజియం ఆకారంలో ఉన్న ఒక పొలాన్ని కొనాలనుకున్నాడు. ఆ పొలమునకు ఒకవైపు రోడ్డు, మరొక వైపు నది కలవు. నది వెంబడి గల అంచు పొడవు రోడ్డు వెంబడి గల అంచు పొడవుకి సమాంతరము మరియు రెట్టింపు. ఆ పొలము యొక్క సమాంతర అంచుల మధ్య దూరం 100 మీటర్లు మరియు ఆ పొలము వైశాల్యం 10,500 చదరపు మీటర్లు అయినచో నది వెంబడి గల పొలము అంచు పొడవు కనుగొనుము అన్నాడు. ఇక్కడ బొమ్మ ఇచ్చాడు చూడండి. ఆ అబ్బాయి మోహను కొన్న పొలం ట్రెపీజియం ఆకారంలో ఉంది. ఇదిగో ట్రెపీజియం ఆకారంలో ఉంది. ఇటువైపు ఒకవైపు ఏమో రోడ్డు ఉంది, ఒకవైపు ఏమో నది ఉంది. అయితే రోడ్డు వైపు ఉన్న భుజము, నది వైపు ఉన్న భుజము రెండు సమాంతర భుజాలు మరియు రోడ్డు వైపు ఉన్న భుజానికన్నా నది వైపు ఉన్న భుజము రెట్టింపు ఉంది అన్నాడు. అలాగే వారెన్నిటి మధ్యలో లంబ దూరం అంటే ఎత్తు 100 మీటర్లు ఇచ్చాడు. ఇప్పుడు ఈ నది వైపు ఉన్న భుజం యొక్క పొడవుని మనం కనుక్కోవాలన్నమాట. లెక్క ట్రెపీజియం వైశాల్యానికి సూత్రం అర ఇంటూ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి. అర ఇంటూ హెచ్ అంటే 100 ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఏ ప్లస్ బి అంటే ఇదిగో ఏ అంటేనేమో రోడ్డు వైపు పొడవు, బి అంటేనేమో నది వైపు ఉన్న భుజం పొడవు. ఇది రోడ్డు వైపు ఉన్న భుజం పొడవుకి ఎన్ని రెట్లు ఎక్కువ? 2 రెట్లు ఎక్కువ. అంటే 2a ఈజ్ ఈక్వల్ టు 10,500. ఈ 2 సున్నాలు ఈ 2 సున్నాలు క్యాన్సిల్. ఇప్పుడు ఏ అర ఇంటూ ఏ ప్లస్ 2a ఏమైంది? 3a ఈజ్ ఈక్వల్ టు 105. 3a ఈజ్ ఈక్వల్ టు 105 ఇంటూ 2. ఏ ఈజ్ ఈక్వల్ టు 105 ఇంటూ 2 బై 3. 3 3 3 5 32 5 70. ఏ ఈజ్ ఈక్వల్ టు 70 వచ్చింది. ఏ అని మనం దేన్ని అనుకున్నాం? రోడ్డు వైపు ఉన్న భుజాన్ని ఏ అని అనుకున్నాం. ఇప్పుడు నది వైపు ఉన్న భుజం అంటే 2a. 2a అంటే 2 ఇంటూ 70 దట్ ఈజ్ ఈక్వల్ టు 140 సేమ్. ఇక్కడ మీటర్లు ఇచ్చాడు కదా, లెక్క మొత్తం మీటర్లలో ఇచ్చాడు కాబట్టి 140 మీటర్లు. నది వైపు ఉన్న చేను యొక్క అంచు పొడవు ఎంత? 140 మీటర్లు. 9వ లెక్క చూడండి. పటంలో చూపినట్లు వేదిక ఉపరితలం క్రమ అష్టభుజి ఆకారంలో కలదు. ఆ అష్టభుజి ఆకార తలం యొక్క వైశాల్యాన్ని కనుక్కోండి అన్నాడు. ఇక్కడ మనకి కొలతలు ఇచ్చాడు చూడండి. ఇంతవరకు ఒక ట్రెపీజియం, ఈ కింద ఇంతవరకు ఒక ట్రెపీజియం, 2 ట్రెపీజియాలు, ఒక దీర్ఘ చతురస్రం ఉన్నాయి ఇందులో. ఇదేమో 11 మీటర్లు అంట, ఇదేమో 5 మీటర్లు అంట. ఈ ఎత్తు 4 మీటర్లు. అలాగే ఈ వైపు భుజం కూడా 5 మీటర్లు ఉంటుంది. ముందుగా ట్రెపీజియం యొక్క వైశాల్యాన్ని కనుక్కుందాం.
ట్రెపీజియం యొక్క వైశాల్యం అర ఇంటూ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి. అర ఇంటూ 4 ఇంటూ 11 ప్లస్ 5 2 ఇంటూ 11 5 ఎంత 16 16 32. ఇక్కడ ఒక ట్రెపీజియం వైశాల్యం 32 వచ్చింది. మరి కింద కూడా ఒక ట్రెపీజియం ఉంది కదా, దాని కొలతలు కూడా సేమ్ కదా, అప్పుడు అది కూడా 32 వస్తుంది. 32 ప్లస్ 32 ఎంత 64 మీటర్ స్క్వేర్. అలాగే మధ్యలో దీర్ఘచతురస్రం ఉంది, దాని వైశాల్యం కూడా కనుక్కుందాం. దీర్ఘచతురస్రం వైశాల్యానికి సూత్రం ఎల్ ఇంటూ బి. 11 ఇంటూ 5 55 మీటర్ స్క్వేర్. ఇప్పుడు ఈ రెండింటిని కూడితే ఆ క్రమ అష్టభుజి యొక్క తలం వైశాల్యం వస్తుంది. అప్పుడు ఆన్సర్ ఏంటి 64 ప్లస్ 55 దట్ ఈజ్ ఈక్వల్ టు 119 మీటర్ స్క్వేర్ లేదా 119 చదరపు మీటర్లు. ఇది 9వ లెక్క. 10వ లెక్క. పటంలో చూపినట్లు పంచభుజి ఆకారంలో గల పార్కు కలదు. ఆ పార్కు వైశాల్యం కనుగొనుటకు జ్యోతి మరియు కవిత ఇద్దరు 2 వేర్వేరు పద్ధతులను ఉపయోగించారు. అవి ఈ 2 పద్ధతుల్లో పార్కు వైశాల్యం కనుక్కోండి. మీరు దాని వైశాల్యం కనుక్కోవడానికి వేరే ఏదైనా పద్ధతిని సూచిస్తారా అని అడిగాడు. ఇది అసలు పార్కు యొక్క వివరాలు ఇక్కడ ఉన్నాయి, చూద్దాం. భూమి 15 సెంటీమీటర్లు. ఈ భుజాలు ఒక్కొక్కటి 15 సెంటీమీటర్లు. అలాగే ఈ నుంచి ఎడకి ఇది 30 సెంటీమీటర్లు ఇచ్చాడు. ఇప్పుడు కవిత ఏ పద్ధతిలో కనుక్కుందో చూద్దాం. కవిత ఏం చేసిందంటే, ముందు ఇది చతురస్రాకారంలో ఉంది, చతురస్రం వైశాల్యము అలాగే పైన త్రిభుజాకారంలో ఉంది. ఈ త్రిభుజం వైశాల్యం కనుక్కుంది కవిత. అప్పుడు అర ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. భూమి 15 మీటర్లు, ఎత్తు 15 మీటర్లు ప్లస్ చతురస్రం వైశాల్యం అంతా 15 ఏ స్క్వేర్ కాబట్టి 15 ఇంటూ 15. అప్పుడు ఆన్సరు 337.5 మీటర్లు అని వచ్చింది. ఇది కవిత పద్ధతి. కవిత ఏం చేసింది, త్రిభుజం వైశాల్యం వేసుకుంది, చతురస్రం వైశాల్యం వేసుకుంది, ఈ రెండింటిని కూడింది. అప్పుడు పంచభుజి యొక్క వైశాల్యం వచ్చేసింది. ఆ తర్వాత జ్యోతి ఏం చేసిందో ఇప్పుడు మనం చూడాలి. జ్యోతి దీన్ని ఈ విధంగా 2గా చేసింది. ముందు ఈ పంచభుజిని 2గా చేసింది. 2గా చేసి ఇక్కడ దీర్ఘచతురస్రం ఏర్పడింది. చూడండి, అప్పుడు దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యాన్ని కనుక్కుందాం. ఈ భుజం ఏమో 15 మీటర్లు, ఇక్కడ 7.5 మీటర్లు. దీర్ఘచతురస్రం వైశాల్యం ఎల్ ఇంటూ బి. 15 ఇంటూ 7.5 అప్పుడు 112.5 మీటర్లు. ఏంటిది దీర్ఘచతురస్రం వైశాల్యం. మీరు ఒక నోట్స్లో నోట్ చేసుకోండి. అలాగే తర్వాత దీర్ఘచతురస్రం పైన ఏముంది, త్రిభుజం ఉంది. త్రిభుజం వైశాల్యం కూడా మనం ఇప్పుడు కనుక్కోవాలి. త్రిభుజం వైశాల్యం అంటే అర ఇంటూ భూమి 7.5 అంటే 15/2 ఇంటూ ఎత్తు 15 మీటర్లు. అప్పుడు 56.25 వచ్చింది. 56.25 వచ్చింది. ఇది ఇప్పుడు ఈ రెండింటిని కూడామనుకో మనకి ఈ పంచభుజిలో ఒకవైపు వైశాల్యం వచ్చింది. 112.5 ప్లస్ 56.25
ఈ రెండింటిని కూడితే 168.75 168.75 చదరపు మీటర్లు. ఇది ఒకవైపు 168.5 చదరపు మీటర్ 75 చదరపు మీటర్లు అయితే రెండు వైపులు కదా 2 × 168.75 దట్ ఈజ్ ఈక్వల్ టు 337.50 మీటర్ స్క్వేర్ 337.50 మీటర్ స్క్వేర్. దయచేసి మీరు నోట్స్లో ఒకసారి నేను చెప్పేటప్పుడు నోట్స్లో నోట్ చేసుకుంటే తర్వాత కనుక చూసుకుంటే బ్రీఫ్గా మీకు అర్థమవుతుంది. అలాగే ఇప్పుడు నెక్స్ట్ సమ్ని చూద్దాం. పదకొండో లెక్క చూడండి. పక్క పటంలో చూపబడిన ఫోటో ఫ్రేమ్ వెలుపలి కొలతలు 24 × 28 సెంటీమీటర్లు. అలాగే లోపలి కొలతలు 16 × 20 సెంటీమీటర్లు. ఫ్రేమ్ అంతటా ఒకే వెడల్పు కలిగి ఉంటే ఫ్రేమ్ యొక్క ప్రతి భాగం వైశాల్యాన్ని కనుక్కోండి అన్నాడు. ఇప్పుడు చూద్దాం మనం. ఫ్రేమ్ యొక్క వెలుపల కొలతలు ఇచ్చాడు, ఫ్రేమ్ యొక్క లోపలి కొలతలు ఇచ్చాడు. అయితే ఇక్కడ ఈ భాగాలు ఉన్నాయి కదా, వీటి వైశాల్యాన్ని మనల్ని కనుక్కోమన్నాడు. వీటి వైశాల్యాలు మనం ఇప్పుడు కనుక్కోవాలి. పదకొండో లెక్క. పక్క పటంలో చూపబడిన ఫోటో ఫ్రేమ్ వెలుపలి కొలతలు 24 సెంటీమీటర్లు 28 సెంటీమీటర్లు మరియు లోపలి కొలతలు 16 సెంటీమీటర్లు × 20 సెంటీమీటర్లు. ఫ్రేమ్ వెడల్పు అంతటా ఒకే విధంగా ఉన్నచో ప్రతి భాగం యొక్క వైశాల్యం కనుగొనుము అని అన్నాడు. ఇక్కడ మనం దాని వైశాల్యం కనుక్కుందాం. చూడండి, ఇక్కడ కొలతలు 24 సెంటీమీటర్లు 28 సెంటీమీటర్లు అలాగే 16 సెంటీమీటర్లు 20 సెంటీమీటర్లు. అయితే ఇక్కడ చూడండి, ఈ రెండు ఒక కొలత కలిగి ఉన్నాయి, ఈ రెండు ఒక కొలత కలిగి ఉన్నాయి. ముందుగా ట్రెపీజియాల వైశాల్యాలు కనుక్కోవాలి అంటే మనకి వాటి యొక్క ఎత్తు కావాలి. ఆ ఎత్తును మనం కనుక్కుందాం. ఇప్పుడు చూడండి, ఈ ట్రెపీజియం తీసుకుంటే ఇది మనకి ఎత్తు, ఇది ఎత్తు. ఇక్కడ బయటి భుజం పొడవేమో 28 సెంటీమీటర్లు అన్నాడు, లోపల భుజం పొడవేమో 20 సెంటీమీటర్లు అన్నాడు. ఇక్కడ మనకి ఎంత మిగిలింది? 28లో 20 పోతే 8 మిగిలింది. దీన్ని ఇటువైపు వెడల్పు సమానం అన్నాడు కాబట్టి సమాన భాగాలుగా పంచితే ఇటువైపు 4 ఇటువైపు 4 వస్తుంది. అలాగే ఈ ఫ్రేమ్ మొత్తానికి వెడల్పు సమానం అన్నాడు కాబట్టి ఇటువైపు కూడా 4 ఇటువైపు కూడా 4 సెంటీమీటర్లే వచ్చింది. అది ఎలాగో చూద్దాం. ఇది ఎలా అంటే 24 సెంటీమీటర్లు ఉంది. ఇది 24 సెంటీమీటర్లు ఉంది. ఇక్కడ లోపల భుజం ఎంత ఉంది? 16 ఉంది. ఎంత మిగిలింది? 8 మిగిలింది. 8ని 2 సమాన భాగాలుగా పంచితే 4 వెడల్పు సమానం అన్నాడు కాబట్టి 4 మీటర్లు 4 సెంటీమీటర్లు 4 సెంటీమీటర్లు వచ్చింది. దీన్నే మనం ఈ ట్రెపీజియాల వైశాల్యం కనుక్కోవడానికి మనం ఈ ఎత్తుగా తీసుకుంటున్నాం. ఎత్తు ఇటువైపు కానీ ఇటువైపు కానీ రెండింటికి 4 సెంటీమీటర్లే. ఇప్పుడు చూద్దాం. ట్రెపీజియం వైశాల్యం సూత్రం ఏంటిది? అరా ఇంటూ హెచ్ ఇంటూ a + b. అరా ఇంటూ 4 ఇంటూ ఇది చూడండి, ఈ ట్రెపీజియాన్ని కనుక్కుంటే 24 16 24 + 16 ఈజ్ ఈక్వల్ టు 24 16 ఎంత? 40. 40 ఇంటూ 2 80 సెంటీమీటర్ స్క్వేర్. ఇదిగో ఈ వైపు 80 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది. అలాగే ఇటువైపు కూడా
అయ్యే కొలతలు కాబట్టి ఇటువైపు కూడా 80 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది. ఇది 80 సెంటీమీటర్లు వచ్చింది. తర్వాత సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది. తర్వాత ఇంకో 2 భుజాలు ఉన్నాయి కదా, వాటి వైశాల్యం కూడా మనం కనుక్కుందాం. ఇది 1/2 ఇంటూ ఎత్తు అన్నిటికీ సమానమే కదా, 4 ఇంటూ 28 ప్లస్ 20 48 ఇంటూ 2 = 96 సెంటీమీటర్ స్క్వేర్. ఇప్పుడు వరుసగా ఈ ఫ్రేమ్ యొక్క వైశాల్యాలు ఏంటి అంటే 80, 96, మళ్ళీ 80, 96 సెంటీమీటర్ స్క్వేర్. ఇదిగో ఇది 80, 96, 80, 96 సెంటీమీటర్ స్క్వేర్. ఇది ఆన్సర్. ఈ అభ్యాసం 11.2లో మొత్తం లెక్కలు మరియు వాటి సమాధానాలు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నా డౌట్లు ఉంటే మాత్రం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.